అస్సలాముఅలైకుం నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ నేను పుట్టగొడుగులు కొన్నానండి. నా మ్యారేజ్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను పుట్టగొడుగులు. ఇవో చూడండి, చాలా బాగున్నాయి. ఇవాళ కర్రీ చేసుకుందాం. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను, రాత్రి మీకు చిబడదామంటే చీకటి అయిపోయింది. నాకు గొంతుకు బాగాలేదు, కొంచెం మీరు అర్థం చేసుకోండి. జలుబు చేసింది, దగ్గు, బొంగురికి వస్తుంది గొంతుకు. నేను ఇప్పుడు కర్రీ పెడతాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నానిమ్మ రెసిపీ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ మీకు లాస్ట్ నుంచి పెడతాను, ఓకేనా? ఇంకో మట్టితోటి తెచ్చాను. అలాగా పీకిని అలాగ అమ్మారండి. కేజీ 400 500 అంతే. బేరమాడితే తగ్గించేస్తున్నారా? నాకు మా అల్లుడు కొనేసి తెచ్చిచ్చాడు. నాకు నేనే వెళ్ళలేదు, ఎంత కొన్నాడో నాకు తెలియదు. కేజీ 500 అంటే అలాగా కొన్ని వాళ్ళు చెప్పారు. ఇవైతే ఎంత నాకు తెలియదు, నేనైతే కొనలేదు. కొనేసి నిన్న మ్యారేజ్కి వెళ్తే అక్కడ తెచ్చిచ్చాడు, ఓకేనా? ఇప్పుడు ఈ కర్రీ వండి మీకు వచ్చి పెడతాను, ఓకేనా? క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగో చూడండి, శుభ్రంగా క్లీన్ చేసి ఇది కడిగేసి శుభ్రంగా ఎంతటి ఎందుకు పడుతున్నానంటే ఈయనకి దెబ్బ తగిలిందండి, మీరు రాయి పడిపోయింది. అందుకే నేను ఈయన తెచ్చి పెడుతున్నాను. ఒక చేతిలో ఫోన్ ఉందా, ఇదిగో శుభ్రం క్లీన్ చేసి పెట్టాను ఎంతని. ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు మీకు వచ్చి పెడతాను, ఓకేనా? అండి అన్నీ రెడీ చేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుట్టగొడుగులు, టమాటీలు, ఇవన్నీ, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. టమాటీలు అయితే మిక్స్ చేసుకుందామండి. ఇది గ్రేవీలాగా వస్తుంది కదా, అందుకు మిక్స్ చేస్తాను ఇవి టమాటీలు. ఇప్పుడు కళాయి ఏడెక్కింది, ఆయిల్ ఆడుతున్నాను, ఆయిల్ వేస్తున్నాను. ఇందులో సాల్ట్ వేసుకుందాం అండి, ఏం మగ్గిపోతాయి. చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సాల్ట్ వేస్తే బేగా మగ్గిపోతాయి అండి ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇదిగో కొద్ది పసుపు, చికెన్ మసాలా పొడి, కారం కూడా ముందే వేసేస్తున్నాను. అంత దానికి టేస్ట్ సరిపడక మీకు ఎంత అవసరమైతే అంతే వేసుకోండి. అంత ఒకసారి కలిపేసుకున్నాం. జ్యూస్ కొట్టాను కదండి టమాటీ, ఇదిగో ఈ టమాటీ జ్యూస్ కొట్టాను, వేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ వస్తుందని అందుకే నేను జ్యూస్ కొట్టాను ముక్కల పాలంగా. మీకు నచ్చితే ముక్కల పాలంగా వేసుకోండి. నాకు గ్రేవీ కోసం జ్యూస్లా కొట్టాను అనమాట. టమాటా అనగానే ఉల్లిపాయలు కాదు. ఇప్పుడు అయిపోయింది. ఇంకో చూడండి, ఇది పచ్చివాసన పోయిన వరకు దగ్గరికి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు పుట్టగొడుగులు వేసుకున్నాం. ఇందులో నేను ఈ నాటు పుట్టగొడుగులు అండి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ నాటుకోడి మాంసం లాగే ఉంటుంది, చాలా బాగుంటాయి అండి. ఈ నాటు పుట్టగొడుగులు ఇప్పుడు దొరకవు. స్టీల్ ప్యాంట్లోనే ఇక్కడ అమ్ముతున్నారండి తెచ్చేసి. వాళ్ళకి అక్కడ ఎక్కువగా ఖాళీ జాగా ఉంటుంది కదా, గోల్డ్ అన్నీ అమ్ముతున్నారు అక్కడ తెచ్చి. చూడండి, దీనికి తగినన్ని కొంచెం వాటర్ వేసుకున్నాం. మనకి గ్రేవీ ఎంత అవసరం అంతనే. ఇప్పుడు ఒకసారి గ్రేవీ ఎంత అవసరం అంతే వాటర్ వేసుకున్నాం కదా. చింతపండు అది ఏమి వేయకూడదండి, ఇందులో టమాటా వేసాం కదా. ఒకసారి అలా కలిపేసి ఇంకా మనం మూత పెట్టేసుకోవడం. మరి మనం గుమ్మగుమ్మలు ఆడుతుందా, చాలా సూపర్గా ఉంటాయండి పుట్టగొడుగులు. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ పెట్టండి. అందరూ తినే ఉంటారులే, అందరికీ ఇష్టమే పుట్టగొడుగులు. ఇష్టం లేకపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇది నాటుకోడి కూరలాగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇలాగా
ఒకసారి మూత తీసి కలుపుతాము. మొక్క తీసి చూద్దామా ఎలా ఉందో, ఉడికిందో లేదు చూద్దామండి. మూత తీసుకుందాం, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అయిపోయినట్టుందండి, దించేసుకుందాం. ఉడికిపోయింది. మీకు పుట్టగొడుగుల కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వస్తుంది. నానిమ్మ రెసిపీ ఛానల్కే సపోర్ట్ చేయండి. నానిమ్మ చేసిన రెసిపీ ఎలాగుందో కామెంట్ పెట్టండి, ఓకేనా? మళ్ళీ మంచి వీడియో కలుసుకుంటాను ఫ్రెండ్స్. అందువరకే బాయ్ అండి.